హలో అందరికీ ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసుకుందామని ఎగ్స్ అయితే తెచ్చాము. అన్నీ అయితే పాడైపోయాయి. సో ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. సో ఎగ్స్తో పన్నీర్ లాంటి కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఎగ్స్ అయితే విరిగిపోయి ఉంటే ఇలా అయితే కర్రీలా చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్స్ అన్నీ ఇలా పగలు కొట్టేసినాను. ఇంకా కొట్టేసి కొంచెం ఆయిల్ వేసి పెనంలో వేస్తాను అనమాట. అవి ఆమ్లెట్లు అన్నీ ఒక దగ్గరికి అయితే వేసుకోవాలి. దళంగా వేయడం వల్ల కట్ చేసుకోవడానికి తర్వాత వీలవుతుంది. ఇలా చేయకపోయినా సరే ఇడ్లీలో పెట్టేసినా సరే అవి కట్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నార్మల్గానే తాలింపు పెట్టుకొని ఇంకా అందులో టొమాటో వేసి ఈ ఎగ్స్ ఏవైతే మనం ఇచ్చేసి తెచ్చుకున్నామో అవైతే పీసుల్లో కట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ పీసుల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నా కోసమైనా సరే ఎగ్స్ ఇలా పాడైనప్పుడు ఇంకా పిల్లలు అయితే తినరు కదా. సో ఇలా చేయడం వల్ల చాలా బాగుంటాయి అనమాట. ఈ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు నార్మల్ కర్రీ లాగే చేసుకొని ఇంకా ఆ ఎగ్స్ని తెచ్చి ఇలా వేసేయడం వల్ల చాలా చాలా టేస్టీగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం నిజంగానే నేను కూడా ట్రై చేశాను. చాలా బాగుంది అనమాట. మీరు కూడా చేయండి తప్పకుండా.